తెలుగు రాష్ట్రాల్లో పత్రికా స్వేచ్ఛ ఉందా? ఆయా మీడియా పత్రికా సంస్థల యాజమాన్యాలను మీరు పనిచేసే స్వాతంత్రం జర్నలిస్టులకు ఉందా? నిజాన్ని నిర్భయంగా చెప్పే పరిస్థితి ఉందా? ఒకవేళ నిజాన్ని చెప్పినా వెలికి తీసి ప్రచారం చేస్తే సదరు జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ ఉందా? ఒకప్పటి పత్రికా స్వేచ్ఛ ఇప్పుడు ఉందా? అవును, ఇవే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఎస్, థ్యాంక్ యూ విజయ. ఒక రకమైనటువంటి బరువైనటువంటి బాధ్యత ఇవాళ జర్నలిజం గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే, జర్నలిస్ట్ అనే పదానికి మనం ఎదుగుతున్నామా, ఆ స్థాయిలో మనం పనిచేస్తున్నామా, పని చేయగలుగుతున్నామా, ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని, గౌరవాన్ని, బాధ్యతను అర్థం చేసుకొని మనము జర్నలిజాన్ని ఆచరిస్తున్నామా? ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఇవాళ జర్నలిస్టులందరూ బానిసలుగా మారిపోయారా, బాకా ఊత్తు బతికేస్తున్నారా? ఈ విమర్శ బాగా జర్నలిస్టుల మీద ఉంది. బట్ ఒకే ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నామేమో. చాలామంది జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో మమ్మల్ని కొనలేరు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు మిమ్మల్ని ఎందుకు కొనాలి? కొనాల్సిన అవసరం ఎవరికి ఎందుకుంటుంది? యాజమాన్యాలే అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితుల్లో, యాజమాన్యాలే వ్యాపారంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక జర్నలిస్టు, దట్టు ఒక ఉద్యోగిని కొనాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ పార్టీ నాయకుడికి కానీ ఉంటుందా? ఉండదు, సందేహం అక్కర్లా. బికాజ్ ఒకప్పుడు మీడియా అనంటే ఎడిటర్కి తల వంచి నమస్కరించే యాజమాన్యం ఉండేది. ఇవాళ యాజమాన్యానికి పాదాభివందనం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు తల వంచుకుంటూ, చెప్పింది ఆచరించుకుంటూ, నిఖార్సైనటువంటి జర్నలిజం చేసేటటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టే పరిస్థితిలోనే ఇవాళ బతకాల్సిన దుస్థితి ఉన్నది. నిజాన్ని నిర్భయంగా మనం మాట్లాడతాం జర్నలిజంలో అన్నటువంటి పదే పదే చాలా ఘాటుగా స్పందిస్తూ ఉంటాం. మరి ఆ నిజాన్ని వ్యక్తిగతమైనటువంటి వృత్తిలో వస్తున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి అసహాయ పరిస్థితులను మనం ఎందుకు మాట్లాడట్లా? మనం మాట్లాడడం యాజమాన్యాన్ని వ్యతిరేకించటం కాదు, అలాగే ఉన్న నిజాన్ని జనానికి చేరవేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ మతాలు ఎలా అయితే ఒక వ్యవస్థలో పూర్తిగా వాళ్ళ మత ఆచారాలను ఎలా ఆచరిస్తున్నారో, ఇవాళ రాజకీయాల్లో కూడా కొన్ని పార్టీలు కొన్ని ఛానల్స్ను తమకు అనుకూలంగా మార్చుకోవటం, తమకు మాత్రమే పనిచేయాలని ఆదేశించటం, తమ ఆదేశాల్లో మాత్రమే పని చేయకపోతే భవిష్యత్తు ఉండదు అని బెదిరించటం, దాంతోపాటు కొనేయడం, ఈ అన్ని సూత్రాలను, అన్ని పద్ధతులను ఇవాళ రాజకీయ పార్టీలు ఆచరించినటువంటి నేపథ్యంలో జర్నలిజం బతికుందా? జర్నలిజానికి అర్థం ఉందా? పదే పదే మనము గొంతు చించుకొని జర్నలిజం అని, జర్నలిస్టులం వై? ఆ స్థాయిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్నది జర్నలిజమా, ఒక కఠినమైన పదం వాడబోతున్న బ్రోకరిజమా? దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితిలో మనం పడ్డాం కదా. ఎస్, ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ ఆదేశాల మేరకే పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ సాక్షి యొక్క ఆదేశాలను మాత్రమే అందులో ఉన్నటువంటి జర్నలిస్టులు తల వంచుకొని పనిచేయాలి. ఇష్టం లేనప్పుడు బయటకు వచ్చేయాలి. అలాగే మరొక ఛానల్, ఏ ఛానల్ అయినా వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో, అలాగే ఫేవరిజం ఏదైతే ఉంటుందో ఆదేశాల మేరకు మాత్రమే పనిచేయాలి. కాదని చెప్పగలిగేటటువంటి జర్నలిస్ట్ ఉంటే లెట్ దెమ్ కమ్. అలా చెప్పగలరా? యాజమాన్యాన్ని కాదని మీ ఇష్టానుసారం ఇది జర్నలిజం, ఇది నమ్మిన సిద్ధాంతం, ఇదే నిజం అని చెప్పగలిగినటువంటి అవకాశం ఉందా? లేదని అందరికీ తెలుసు. కానీ మాటలు కోటలు దాటుతున్నాయి. నన్నెవ్వరూ కొనలేరు అంటారు. ఎందుకు కొనాలి అన్నాను, ఎందుకు కొంటారు అంటున్నాను. వాస్తవాలు వదిలేసి మనమేదో సినిమాటిక్గా మాట్లాడితే సరిపోతుందా? కుదరదు కదా. ఇది కదా ఆలోచించాల్సింది. అలాగే జర్నలిజం ఏది చేయకూడదో అది చేస్తోంది, ఏది చెయ్యాలో అది చేయటం లేదు అన్నటువంటి బాధ జనం దగ్గర నుంచి మనకు అర్థం కావట్లేదా? ఒక్క విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం ఒక చిన్న పొయిటరీ రాయాల్సి వచ్చింది, ఒక భావాన్ని వ్యక్తీకరించాల్సి వచ్చింది. ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నేను పాఠశాలకు పొద్దున్నే వెళితే అక్కడ విషసర్పాలు స్వాగతం పలుకుతున్నా సరే భయం వేసేది కాదు.
అలాగే డిగ్రీ చేతపుచ్చుకొని నగరానికి వచ్చి ఒక జర్నలిస్టుగా ఎదుగుదామని ప్రయత్నం చేస్తే నాకు తెలుపు అంటే భయం, నాకు నగరం అంటే భయం. ఇలా ఒక రకమైనటువంటి భావజాలంతో మరొక విషయాన్ని కూడా మాట్లాడాల్సి వచ్చింది. సామాన్యుల గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు 2 దశాబ్దాల క్రితమే వెనకబడిపోయారు. బాధ్యతను వదిలివేయవలసినటువంటి పరిస్థితిలో బతకాల్సిన దుస్థితిలో పడిపోయారు. అందుకే ఒక చిన్న ప్రశ్న వేయాల్సి వచ్చింది. అన్నా, నువ్వా జర్నలిస్టువి? మంత్రి గారి మందులో కలిసిపోయిన సోడావి, నువ్వా జర్నలిస్టువి? ఇలాంటి ప్రశ్నలు స్పష్టంగా వేసుకోవలసిన దశలో మనం బతుకుతున్నప్పుడు మనమేదో ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటిది మాత్రం పచ్చి అబద్ధం, పచ్చి వంచన. రెండోది, జర్నలిజంలో మనం ఒక సాధారణమైన సూత్రాన్ని పాటించాలి. మనం ఇచ్చేటటువంటి వార్త ప్రజలకు సంబంధించిందా, ప్రజలకు ఉపయోగకరమైందా, సమాజాన్ని ఏదైనా అలర్ట్ చేసేటటువంటి అంశమా, అలాగే రాజకీయ అవినీతిని కడిగేస్తున్నటువంటి పరిస్థితి, వీటన్నిటికీ సమాధానాలు ఉండాలి మన దగ్గర. దాన్ని జర్నలిజం అంటారు. ఇవాళ కుటుంబ తగాదాలు తీసుకొచ్చి మనం లైవ్లో కూర్చోబెట్టుకొని ఎందుకు ఇది ఈ వికటాట్టహాసం అంటారు, ఇది వికృతమైనటువంటి మనస్తత్వం అంటారు. రేటింగ్ వస్తే చాలు అనుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీడియా పడిపోతే దాన్ని నేను ఖచ్చితంగా వ్యభిచారం కంటే కూడా అసహ్యమైందని మాత్రమే చెప్పగలను, చెప్తాను కూడా. దానికి దీనికి పెద్ద తేడా లేదు. వాళ్ళు సుఖం ఇస్తారేమో కానీ మనం ఇస్తున్నది మాత్రం నీచమైనటువంటి సంస్కృతిని. ఇవాళ యువతకు ఏం నేర్పుతున్నాం? ఒక కుటుంబ తగాదా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వ్యక్తిగతం. ఇక్కడ 4th ఎస్టేట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. మనము న్యాయ నిర్ణేతలం కాదు కదా. వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎవరిదో ఒక స్టాండ్ తీసుకొని మనం మాట్లాడేయటం అనేది, మనం ఏమైనా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులమా? తీర్పులు ఇవ్వచ్చా? వ్యాఖ్యలు చేయొచ్చా? మనకు అవసరమా? ఇది జనానికి అంతకంటే అవసరం లేదన్నటువంటి అంశం మనకు తెలియదా? ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిగినటువంటి ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే ఒక NGO కలిసి తల్లి పాలల్లో ఎంత ప్రోటీన్ ఉన్నది, పిల్లలకి ఇచ్చేటటువంటి పాలల్లో ఎంత సమృద్ధికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయని వెతికితే నిర్వీర్యమని ఒక రిపోర్ట్ వచ్చింది. దాని మీద చర్చ పెట్టమే. అలాగే మరొక విషయం కూడా గుర్తు చేస్తా. ఎంతోమంది దళితులు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్యలను, భర్తలను అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటున్నారు, మీడియాకి రావట్లా. అలాగే వయసున్న వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా వచ్చి మీడియాలో కూర్చొని కుటుంబ తగాదాల గురించి మాట్లాడుకోవడానికి ఎక్కడ లోపం, ఎక్కడ దెబ్బతింటోంది మీ వ్యక్తిత్వం? ఎందుకు ఈ పరిస్థితులు? అసలు మీడియాకు కుటుంబ తగాదాలకు సంబంధించిన సంబంధం ఏంటి? దాని మీద చర్చలేంటి? దాని మీద తొడలు కొట్టడం ఏంటి? మీసాలు తిప్పడం ఏంటి? అలాగే మనం ఒక మహిళ యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నాం అన్నటువంటి స్పృహలో ఉండొద్దా? ఇటీవల ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఒక అక్రమ సంబంధాలను కొంతమంది సెలబ్రిటీలతోటి కలిపేశారు. ఆ సెలబ్రిటీలు మహిళలు కదా, వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉండదా? మనం రాజకీయంగా ఒక నాయకుడిని చంపేయాలి, కూల్చేయాలి, పాతేయాలి అని అంటే ఒక మహిళను బేస్ చేసుకొని చేసినటువంటి రాజకీయం, అది సభ్యత? అది జర్నలిజమా? మరి అక్కడ మహిళ లేదా? నిజానికి మనం చెప్పుకోవాలి అనంటే, ఒప్పుకోవాలి అనంటే ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది మీడియా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మనం చేస్తున్నటువంటి మంచి ఏంటి ఒక్కసారి ఆలోచించాలి. ఒక వేదనతో మాట్లాడుతున్నాను కానీ ఒక విమర్శతో కాదు. ఈ విమర్శ సద్విమర్శ అయినప్పుడు తీసుకోవలసిన వాళ్ళు బాధ్యతగా తీసుకోవలసిందే. ఇవాళ మీడియా పర్సన్స్ నుంచి చెప్పుకోవడానికి గౌరవం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం పడిపోయాము అన్నది తెలిసి కూడా మనకెందుకు అహంకారం? మనం ఏం చేస్తున్నామని గొప్ప సంస్కారం. రాజకీయ పార్టీలకు మనము బాకాలుగా మారిపోయిన తర్వాత జర్నలిజం ఎక్కడుంది? ఎప్పుడైనా పాలక పక్షానికి ప్రతిపక్షం మొట్టమొదటిది ఎవరు అనంటే మీడియా మాత్రమే. మీడియాకే ఆ బాధ్యత ఉన్నది. మరి ఆ బాధ్యత తీసుకున్నటువంటి మీడియాలు లేనటువంటి పరిస్థితుల్లో కోర్స్ అవసరమైనప్పుడు ఒక సైడ్ తీసుకోవచ్చు, అప్పుడప్పుడు మాత్రమే, ఎప్పుడూ కాదు. అలాగే ప్రతిపక్షం పక్కకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ప్రతిపక్షం మీదే మనం బతికేద్దాము అని అంటే అది జర్నలిజం కాబోదు.
ఆ ప్రతిపక్షం చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో లాజికల్గా మాట్లాడదాం. బట్ మనకేదో వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వంలాగా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ జర్నలిజంలో నేర్పలా, దాన్ని ఆచరించమని చెప్పలా. అమ్ముడు పైన వాళ్లకు మనము కొమ్ము కాస్తూ దాన్ని భుజానేసుకొని మా అంత మగాడు లేడు, మా అంత యోధుడు లేడు, మా అంత బుద్ధిమంతుడు లేడు, మా అంత సంస్కారవంతుడు లేడు, మా అంత బాధ్యత కలిగిన వాడు లేడు అని చెప్పుకోవడం అనేది పచ్చి అబద్ధం. దీని నుంచి బయటకు వద్దాం. అలాగే రాబోయే తరానికి జర్నలిజం మీద ఏదైనా గౌరవం పెంచేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఆ ప్రయత్నాలు జరగట్లా. మహిళలకు సంబంధించిన సమస్యలు తీసుకుంటే మనం మొట్టమొదటిగా డిమాండ్ చేయవలసింది ఏంటి? ప్రజాప్రతినిధులు డ్వాక్రా గ్రూపులతో కూర్చుంటున్నారా? ప్రజాప్రతినిధులు ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఎలాంటి సేవలు అందుతున్నాయి బీదలకు, అలాగే బలహీనులకు, అలాగే అక్కడ వెళ్ళిన వాళ్లకు దీని మీద ఏమైనా పరిశీలించమని చెప్తున్నామా, హెచ్చరిస్తున్నామా? ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది అని అంటే జీ హుజూర్ అని తల వంచుకొని మనకేదో వస్తుంది కదా అని చెప్పేసి, రెండోది నేను చాలా స్పష్టంగా మాట్లాడదలుచుకున్నా ఒక విషయాన్ని. వాట్ ఈజ్ దట్? మనం జగన్మోహన్ రెడ్డిని క్విట్ ప్రో అన్నాం, అలాగే సిబిఐ, ఈడీ అనేకమైనటువంటి కేసులు పెట్టింది. దాన్ని నేను తప్పుపట్టట్లా, ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే. జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకి తలపడ్డాడు అన్నటువంటిది బల్లగుద్ది నేను చెప్తా. కానీ ఇవాళ మీడియా కూడా క్విట్ ప్రో వ్యవహారాలలో మునిగింది అనేది స్పష్టం కదా. జర్నలిస్ట్ అని అంటే నిజం చెప్పేవాడు. నిజం చెప్పేవాడికి భయం ఎందుకు? మేబీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే బియ్యంలో మనం రాళ్ళేరేవాళ్ళం, కానీ ఇవాళ మనం అన్నం వండుకోవాలంటే రాళ్లల్లో బియ్యం ఏరుకుంటున్నాం. పరిస్థితి అలా మారింది. ఈ మార్పుకి కారణం ఎవరు? మీడియా. జర్నలిస్టులు అన్నను యాజమాన్యాలు. జర్నలిస్టులు అనేవాళ్ళు నిజంగా ఉద్యోగులుగా మారిపోయారు. రాసేవాడు సొంతంగా బయటకు వచ్చి ఏ సంస్థలోనూ పనిచేయకుండా స్వతంత్రమైనటువంటి జర్నలిజాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని మీద ఇంత కంఠశోష, ఇంత సుదీర్ఘంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, దేవాలయం లాంటి జర్నలిజంలో గబ్బిలాలు వచ్చినప్పుడు పారదోలాల్సిన సామాజిక బాధ్యత అందులో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రయత్నం చేద్దామనే నేను ఇలా మాట్లాడుతున్నాను. అలాగే ఎవరిని తక్కువ చేయటం కాదు, ఎవరిని ఎక్కువ చేయటము కాదు. ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాల్సిన అంశంలో ప్రధానంగా మనం మహిళలకు గౌరవం ఇస్తున్నామా అని అంటే, ఒక దళితుడి కుటుంబంలో ఒక డ్రైవర్ని చంపేశారు. అతని భార్య, తల్లి, వృద్ధురాలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ గురించి చర్చలు పట్టలేదే, వాళ్ళ కన్నీళ్లు తొడవమని మనం అడగలేదే. అలాగే కోడి కత్తి సీన్ అన్నారు, అతను అలా ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. అతని కుటుంబం, అతను బెయిలు రాక సంవత్సరాల తరబడి జైల్లో ఉంటే ఆ తల్లిదండ్రుల గురించి చర్చ పెట్టలేదే, వాళ్ళ కన్నీళ్లు తొడవమని అడగలేదే, వాళ్ళ తరపున మనం నిలబడలేదే. వార్తగా ఇచ్చామేమో కానీ మనం ఏదో ఒక ఉద్యమకారుల్లాగా మాట్లాడుతున్నటువంటి దశలో ఇలాంటి తల్లుల గురించి, ఇలాంటి మహిళల గురించి ఏ రోజైనా చర్చ పెట్టామా? లేదే. మనకి మాత్రం విర్రవీగిపోయేటటువంటి గర్వం, బికాజ్ జర్నలిస్టులు అని. ఏంటి మనం చేస్తున్నటువంటి జర్నలిజం? ఏ నిజాన్ని బయట పెట్టగలిగాం? యాజమాన్యాన్ని కాదని ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క బలహీనతను నేను మొదటిగా ఒప్పుకుంటున్నాను. వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఏది పడితే అది డైలాగు రాసిస్తే చిన్న సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ చెప్పినట్టుగా డైలాగులు చెప్పడం తప్పితే స్వతంత్ర జర్నలిజం ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కడ ఉన్నది అన్నది ప్రశ్నించుకోవాల్సిన దశ. అలాగే మరి ఈటీవీని తీసుకుందాం. ఈటీవీలో ఇలాంటి చర్చలు ఎందుకు లేవు? మహిళల కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళు చర్చలుగా ఎందుకు పెట్టట్లేదు? దీని మీద ఆలోచిద్దామా? మరి మనం ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాం? ఎక్కడ లోపం? దాని మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దాని గురించే ఇవాళ జనం మనల్ని అసహించుకుంటున్నారన్నటువంటి సత్యాన్ని గుర్తించమంటున్నా. మీడియా ఎప్పుడు సమాజం కోసం ఉండాలి. నేను అనే పదం పచ్చి అబద్ధం. నేను అనే పదం ఉపయోగించటం మీడియాలో ఒక తెలియనటువంటి భావదారిద్ర్యం. నేను అనే పదానికి అర్థమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆధ్యాత్మికత కానే కాదు నేను చెప్పేటటువంటి విషయం. ఇవాళ రాజేంద్ర అని నేను మీ ముందుకు వస్తా.
రేపు సురేంద్ర అని పేరు మార్చుకుంటారు. ఈ రాజేంద్ర పేరు అనేది పర్మనెంట్ కాదే. నేను చెప్పింది మాత్రమే సత్యం, రాజేంద్ర అనేది అసత్యం. అలాగే పేరు మార్చుకుంటే కనపడినటువంటి నా రూపం, దానికి విలువే లేదు. రాజేంద్ర అన్న పదానికి కానీ వ్యక్తికి కానీ విలువ కాదు. తను చెప్పేటటువంటి సిద్ధాంతం, తను చెప్పేటటువంటి నిజం, తను నిర్భయంగా మాట్లాడగలిగేటటువంటి తత్వం, ఇది కదా ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సింది మనం. ఆ ప్రయత్నం చేద్దాం. నిజాల్ని మాట్లాడగలిగేటటువంటి తత్వం, అలాగే మహిళలను పేరుతోటి మనం చేసేటటువంటి అకృత్యం, అలాగే రాజకీయ నాయకుల్ని దెబ్బగొట్టాలంటే మహిళలను మాత్రమే ఉపయోగించేటటువంటి భావదారిద్ర్యం, అలాగే ఇవాళ మహిళల పట్ల నిలబడుతున్నటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి మీడియాగా ఎదగాల్సిన పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ గురించో లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించో వీటి మీద మాట్లాడదాం. ఒక సామాజిక వ్యవస్థను నిర్మించడానికి మాట్లాడదాం. కుటుంబ తగాదాలు, ఆస్తుల తగాదాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మనకు అవసరమా? మన బాధ్యత? సిగ్గు లేదా మనం ఇలాంటివి చర్చించడానికి, చర్చలు పెట్టడానికి? ఐ డోంట్ హెజిటేట్ టు కామెంట్ సచ్ ఎ వే. బాధ. ఎప్పుడు పూజారి పూజ చేయాలి, టీచర్ పాఠాలు చెప్పాలి, జర్నలిస్ట్ నిజాలు చెప్పాలి. ఇవి వదిలేసి వేరే చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అరికట్టాలి. అదే ప్రయత్నం. అర్థం చేసుకుంటారు అనుకుంటా. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర. అండ్ చూసుకున్నట్టయితే టీఆర్పీల కోసం కొన్ని మీడియాలో చేస్తున్నది చాలా చక్కగా అద్భుతంగా ప్రశ్నించారు రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్.